నా నెత్తిన పిడుగుపడింది. సంధ్య నాతో డైరెక్ట్గా నువ్వంటే ఇష్టం అంది. ఛా, నా కళ్యాణ్ భార్య ఇలాంటిదా? ఈ విషయం నాకు మింగుడు పట్టడం లేదు. నా కలల సుందరి ఫోటో చూపమని ఇవాళ కళ్యాణ్ అడిగాడు. వాణ్ణి ఎలాగోలా తప్పించుకున్నాను. కాని తర్వాత సంధ్య వచ్చి మీ ప్రేమను పొందే అదృష్టవంతురాల్ని నేనైతే ఎంత బాగుండు అంది. కోపం ఆపుకోలేక చంప మీద ఒక్కటిచ్చాను. రోషంగా ఏవేవో ప్రతిజ్ఞలు చేసి వెళ్ళిపోయింది. పాపం కళ్యాణ్ విషయం ఏం చేయాలో నాకు పాల్గొవడం లేదు. ఇవాళ నా జీవితంలో అతిపెద్ద షాక్. మధ్యాహ్నం కాస్త నిద్రొస్తే పడుకున్నాను. మేదేదో పాకినట్టయితే లేచాను. చూస్తే సంధ్య తమకంగా నన్ను ముద్దు పెట్టుకుంటోంది. అసలేం అర్థం కాలేదు. విసురుగా నెట్టి బుద్ధుందా అని అడిగితే సంధ్య ఇచ్చిన జవాబుకు నా దిమ్మ తిరిగింది. అసలు మొదట సంధ్యను నాకే అనుకున్నారట. నేను రిజెక్ట్ చేయడంతో తనను కళ్యాణ్కి కట్టబెట్టారట. ఇవాళ నేను స్నానం చేసి వచ్చి రెడీ అవుతుండగా వెనక నుంచి వచ్చి సంధ్య నన్ను వాటేసుకుని ముద్దు పెట్టుకుంది. నేను కోపంతో చెంప చెళ్ళుమనిపించాను. నువ్వు నా తమ్ముడు పెళ్ళానివి, తప్పు అంటే నన్ను కళ్యాణ్కి దూరం చేస్తానని అవుతాడనే భయం లేదు, కానీ ఈ పిల్లతో వాడి బతుకెలా అనే భయంగా ఉంది. బయట పెద్దవాళ్ళకు చెప్దామంటే తను డాడీ క్లోజ్ ఫ్రెండ్ కూతురు, వాళ్ళు హర్ట్ అవుతారు. పోనీ కళ్యాణ్కే చెప్దామంటే వాడు సంధ్యని పిచ్చిగా ప్రేమిస్తున్నాడు. వాడి మనసు ఎలా నొప్పించను? భగవంతుడా, ఈ నరకం పగవాడికి కూడా వద్దు. కళ్యాణ్తో తన శోభనం పదే పదే ఆగిపోవడానికి తనే కారణం అని చెప్పింది సంధ్య. హోటల్కి ఫోన్ కాల్ తనే చేయించానా అంది. అందుకే కనీసం హనీమూన్ లాంటి మాటలతోనైనా తను కళ్యాణ్ని ప్రేమిస్తుందేమో చూడాలని ఈరోజు హనీమూన్ టికెట్స్ తెప్పించాను. ఎంజాయ్ హనీమూన్ మీ ఆదిత్య. ఈ హనీమూన్ జరగదని ఛాలెంజ్ చేసింది సంధ్య. అయినా మొండిగా నేనే వెంట ఉండి మరీ ఎయిర్పోర్ట్కి తీసుకెళ్లాలని ప్రయత్నించాను. కానీ మధ్యలో ఎవరో దొంగలు గన్తో కళ్యాణ్ని కాల్చారు. నా కళ్యాణ్ బతికి బయటపడ్డాడు. కానీ ఇలా ఎవరు చేయించారో అర్థం కావట్లేదు. సంధ్య తనని అడ్డు తొలగించుకోవాలని ప్రయత్నం చేసిందా? ఛా, ఇంత నీచం. అన్నయ్య దేవుడు. నా మనసు కష్టపెట్టలేక నాకు చెప్పలేదు. సంధ్య పైన ఇంకా జాలి పడుతున్నాడు. నా కాపురం నిలబెట్టాలని ప్రయత్నిస్తున్నాడు. ఇప్పుడు కూడా సంధ్యను ఆదరించమని ఎంత పెద్ద మనసుతో చెప్పాడు.
నువ్వు గ్రేట్ అన్నయ్య, రియల్లీ గ్రేట్. కళ్యాణ్, నా డైరీ కనపడడం లేదు. ఇక్కడేమన్నా పెట్టానా? ఇక్కడే ఉంది. కళ్యాణ్, నేను మళ్ళీ వస్తాను, రెస్ట్ తీసుకో. అన్నయ్య, ఏమైనా మాట్లాడాలా? అన్నయ్య, నీకు తమ్ముడిగా పుట్టడం నా అదృష్టం అన్నయ్య. నువ్వు దేవుడివన్నయ్య, దేవుడివి. నువ్వు దేవుడివన్నయ్య, దేవుడివి. కళ్యాణ్, ఏంట్రా ఇది? నీకు రెస్ట్ లేకపోతే ఆ మందుల వల్ల పైత్యం చేస్తుంది. నువ్వు ముందు రెస్ట్ తీసుకో. అంటే వీడికి డైరీలో ఉన్న మ్యాటర్ అంతా మైండ్కి ఎక్కిందన్నమాట. ఇక చూసుకో సంధ్య, ఆట ఇప్పుడు ఇంకా రంజుగా ఉంటుంది. సో ఏదో ఖచ్చితంగా జరుగుతోందా ఇంట్లో? అవును, ఎంత ప్రయత్నించినా అదేంటో మాత్రం తెలుసుకోలేకపోయాను. డోంట్ వరీ ఆంటీ, నేనున్నానుగా. ముందొక పని చేద్దాం. ఆదిత్య నన్ను రిజెక్ట్ చేయటానికి కారణమైన ఆ పిల్లెవరో ముందు కనుక్కోవాలి. అది మాత్రం అన్నయ్య వాళ్ళింట్లో కూడా ఎవరికీ తెలియదు. సూసైడ్కి కారణాలేంటో తెలియదు. ఆదిత్య లవరెవరో అంతకంటే తెలియదు. సూపర్ డిటెక్షన్. మావయ్య, తొందరపడకు. వాళ్ళేమీ బయటపడకపోయినా ఎలా బయట పెట్టాలో నాకు తెలుసు. అవసరమైతే ఎలా భయపెట్టాలో కూడా నాకు తెలుసు. ఇదొక్కటే తెలుసు. ఆంటీ, మీరు చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. అవసరమైతే ఆదిత్య పర్సనల్ కంప్యూటర్, డైరీలు లాంటివన్నీ చెక్ చేయాలి. ఏది చేసైనా ముందు ఆ పిల్ల వివరాలు తెలిస్తే చాలు. మిగతా కథ నేను నడుపుతాను. శ్రీశేషశైల సునికేతన దివ్యమూర్తే
తల్లి, నా కష్టాలు కడతీర్చమని నిన్ను కోరను. నా కళ్యాణ్ త్వరగా కోలుకుని తిరిగి నడవాలి. తను మళ్ళీ కళకళలాడుతూ ఉండాలి. నన్ను ఆదరించినా ఆదరించకపోయినా ఆ కుటుంబం పచ్చగా ఉండాలి. అంతకు మించి నిన్ను ఏమీ కోరను తల్లి. ఏంటమ్మా విచారంగా ఉన్నావు? ఏం లేదు. ఏమీ లేకుండానే కన్నీరు కారుస్తున్నావా? నువ్వు నవ్వితే ఎలా ఉంటావో, బాధలో ఉంటే ఎలా ఉంటావో నాకు తెలియదా అమ్మా? ఏమైందమ్మా? మా వారికి ఒంట్లో బాగుండడం లేదు. అవునా? ఒక్క నిమిషం. కళ్యాణబాబుకి ఏ ప్రమాదం లేదు, చిన్న చిన్న ఆటంకాలు అంతే. అయినా ఇది నీ సౌభాగ్యానికి సంబంధించిన విషయం గనుక ఈ శ్రావణ శుక్రవారం అమ్మవారి వ్రతం చేసుకో అమ్మా, బాధలన్నీ తొలగిపోతాయి. ప్రస్తుతం మా ఇంట్లో ఆ పూజలేవి చేసే పరిస్థితుల్లో లేను పంతులు గారు. అలాగా? అయితే ఇక్కడే చేసుకో అమ్మా. సామూహిక శ్రావణ శుక్రవార వ్రతాలు జరిపిస్తున్నాం, నువ్వు జరిపించమ్మా. తప్పకుండా తప్పకుండా పంతులు గారు. శుభం. ఇంకేం, అంతా సవ్యంగానే జరుగుతుంది. ఒక 516 పూజ కోసం దేవాలయంలో చెల్లించి వ్రతంలో కూర్చోవచ్చమ్మా. 500? నా దగ్గర ప్రస్తుతం లేవు. నువ్వు లేవనడమా? సరే, లేకపోతే రేపు కట్టమ్మా, సరేనా? అలాగే పంతులు గారు. శుభం. చేస్తాను, ఇంతకింత చేస్తాను. పాలు తీసుకోండి. తీసుకుంటానులే, అక్కడ పెట్టావుగా, వెళ్ళు. చెప్పాను కదా వెళ్ళమని, వినపట్లేదా? అది కాదండి, ఒక చిన్న విషయం. ఏయ్, మన మధ్య ఇంకా ఏ విషయాలు లేవు. నువ్వు చిమ్మిన విషయం జీర్ణించుకోవడానికే నానా చౌ చేస్తాను. ఇంకా చిన్న విషయం అంటూ వెంటపడకు. అయినా నీ దగ్గర చిన్న చిన్న విషయాలే ఉండవు, అన్నీ పెద్ద పెద్ద వ్యవహారాలే. ప్లీజ్ అండి, అలా అనొద్దు. నాకొక 500 కావాలి. 500 కాదు, నువ్వు వెళ్ళిపోతానంటే 5 కోట్లు ఇస్తాను. మొత్తం ఆస్తంతా రాసిస్తాను. చెప్పు, వెళ్ళిపోతావా? అయినా మాకంత అదృష్టం ఎక్కడదిలే. పట్టింది శని కదా, అంత తేలిగ్గా వదలదు. అయినా ఇంత అర్జెంటుగా నీకు డబ్బులెందుకో? ఏ, ఆ రోజు పంపిన ఫోటోల బిల్లు కూడా నిన్నే కట్టమన్నాడా నీ ప్రియుడు? మీరలా మాట్లాడకండి. గుడికెళ్తే పంతులు గారు పూజ కోసం అడిగారు, అంతే. అబ్బో, నీ మొహానికి పూజలు పునస్కారాలు కూడానా?
అయినా నీలాంటి వాళ్ళని గుళ్ళోకి ఎలా రాణిస్తున్నాడు ఆ దేవుడు? శుభ్రంగా తిని కూర్చోక పెద్ద పూజలంటే పూజలు. ఏంటి మీరిచ్చేది? నేనే తీసుకుంటాను. ఏయ్, ఏయ్. ఇవి నా కోసం కాదు, మీకోసం, మీ ఆరోగ్యం కోసం, మీ క్షేమం కోసం చేసే పనులకి ఎవరొడ్డొచ్చినా సహించను. ఆఖరికి మీరైనా సరే. పొద్దున్నే ఈ అమ్మోరు ఎవడి కొంపకి ఎసరు పెట్టడానికి బయలుదేరిందో. ఓహో, గుడికా? ఏమ్మా, పాపాలు పోవాలని పూజలా, లేక కొత్త కొత్త ప్లాన్లు సక్సెస్ కావాలని ప్రార్థనలా? లేచారా? ఏ ఇంక లేవకుండా నిద్రలోనే పోతాననుకున్నావా? ఏంటండి పొద్దునే ఆ పాడు మాటలో? మీకోసమే కదా ఈ పూజలన్నీ. నేను గుడికి వెళ్ళొస్తాను. వర్చో వహవేశ్వస్తు వయం త్వేంధానాస్తనవం పుషేమ మహ్యం నమంతాం ప్రతిదస్యదస్రస్వయాధ్యక్షేణ పృతనాజయేమ మమ దేవా విహవే సంతు సర్వ ఇంద్రావంతో మరుతో విష్ణురగ్నిః మమాంతరిక్షమురుగోపమస్తు మహ్యం వాతః పవతా కామే అస్మిన్ మయ దేవా ద్రవిణమాయజన్. అమ్మా, అక్షతలు తీసుకోండి, చేతిలో పట్టుకొని నమస్కారం చేసుకోండి. దేవేన్ వాచమదనయంత దేవాస్తాం విశ్వరూపాః పసవో వదంతి స్థానో మంద్రేషు మూర్జందహానా ధేనుర్వాగస్మాన్ ప్రతిష్ఠతయతు అయం ముహూర్త శుభముహూర్తహస్తు. మీరు పట్టుకున్నటువంటి అక్షతలు, పువ్వులు అన్నీ కూడా మీ ఎదురుకుండా ఉన్న వినాయకుడి మీద వేసి నమస్కారం చేసుకోండి. ఓం అయం ముహూర్త శుభముహూర్తహస్తు. శ్రీ లక్ష్మీనారాయణాభ్యా నమః, ఉమామహేశ్వరాభ్యా నమః, వాణీహిరణ్యగర్భాభ్యా నమః, శచీపురందరాభ్యా నమః, అరుంధదీవధిష్టాభ్యా నమః, శ్రీ సీతారామాభ్యా నమః. సర్వేభ్యో మహాజనేభ్యో నమః. అయం ముహూర్త శుభముహూర్తహస్తు. ఓం యశ్వనామరూపాభ్యాం యా దేవీ సర్వమంగళాః త్రయో సంస్మృణాత్ పుంసాం సర్వతో జయమంగళం. లాభస్తేషాం జయస్తేషాం కృతస్తేషాం పరాభవః. ఏషామిందేవరస్యామో హృదయస్థో జనార్దనః. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.